అనుదినము ఆడియో బైబిల్ ద్వారా కీర్తనల గ్రంథాలను మనము ధ్యానించుకొంచుండగా ఈ దినము కీర్తనల గ్రంథము 35వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాము. ఇది కూడా దావీదు రాసినటువంటి కీర్తనగా చెప్పవచ్చు. న్యాయము తీర్పు కోసం విజ్ఞాపన చేస్తున్నట్లుగా కూడా మనం ఈ కీర్తనని గ్రహించాలి. యెహోవా, నాతో వాద్యమాడు వారితో వాద్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడమును డాలును పట్టుకుని నాకు సహాయమునకై లేచి నిలువుము. ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును గాక. నాకు కీడు చేయు ఆలోచించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురు కాక. యెహోవా దూత వారిని పాలద్రోలును గాక. వారు గాలికి కొట్టుకుని పోవు పొట్టువలెనుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక. వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలలు ఒడ్డిరి. నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక. తాను వడ్డిన వలలోనే తాను చిక్కుబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా, నీ వంటి వాడు ఎవరు? మించిన బలము కలవారి చేతిలో నుండి, దీనులను దోచుకుని వారి చేతిలో నుండి, దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. కోట సాక్షులు లేచుచున్నారు. నేను ఎరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడనైతిని. వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని. ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని. తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించుకుని వాని వలె కృంగుచుంటిని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుగూడి, నీచులను నేనెరుగని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందు కాలమందు దూషణలాడు వదరుబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. యెహోవా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరుకుందువు? వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపుము. అప్పుడు మహా సమాజములో నేను నిన్ను స్తుతించెదను. బహుజనులలో నిన్ను నేను స్తుతించెదను. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారి నన్ను గూర్చి సంతోషింపనీయకుము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించి వారిని కన్నుగీటనీయకుము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగా వారినున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనపడుచున్నది కదా. మౌనముగా నుండకుము నా ప్రభువా. నాకు దూరముగా నుండకుము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వాద్యమాడుటకై లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురుగాక. వారిని మృంగివేసితిమని వారు చెప్పుకొనక యుందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమము చూచి ఆనందించు యెహోవా ఘనపరచుబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గురించి, నీ కీర్తిని గురించి దినమెల్లా సల్లాపము చేయును. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.